నమస్కారం శివ గారు. నమస్కారం మూర్తి గారు. నమస్కారం సార్. మీ దగ్గరికి వస్తుంటే ఒక తెలియని ఒక మా మనిషి దగ్గరికి వచ్చాం. మాకు ఇష్టమైన అంటే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నాకు మొదటి నుంచి కూడా అది సార్. మీ సినిమాలతోటి సంబంధం లేదు, అది మీ వర్క్స్తో సంబంధం లేదు సార్. మీ పర్సనల్ తోటి, మీ ఐడియాలజీ తోటి సార్ లేదు. అంతే సార్. సార్ నాకు ముందుగానే సినిమా గురించి మాట్లాడదాం, కానీ నాకు ఒకటే అనుమానం సార్. మీరు బేసిక్గా మార్కిస్టు లేదా కమ్యూనిస్టు. అదో మీ వెనకాలే శ్రీశ్రీ సార్ కనిపిస్తున్నారు సార్. ఫస్ట్ టైం అయినా అనుకుంటున్నాను తిరుపతి కొండ మెట్లెక్కి వెళ్ళడం. అంటే ఎందుకు తిరుపతి ఎప్పుడు అంటే అసలు ఎక్కడ అంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అలాంటి స్టేట్మెంట్ కూడా ఎప్పుడు లేదు సార్. అసలు ఎప్పుడు లేదు సార్. ఇంట్లో ఉన్న ఐడియాలజీ తప్ప. సో తిరుపతి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. నాన్నగారు దో ఈజ్ ఏ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, బట్ ఎందుకో తిరుపతి వరకు మా మదర్ ప్రాబ్లం వలన ఏమో వెళ్ళేవాళ్ళం. సో అలా సినిమాకి ముందు ఒకసారి వెళ్తాను. ఎప్పుడు సినిమా ఇప్పుడు వెళ్ళా. ఓకే. సో నోటీస్ అవ్వాలా. ఇప్పుడు ఒకటి రెండు వీడియోలు బయటకు వచ్చినాయి కానీ ఫోకస్ ఉన్నారు మీ మీద. సో సైలెంట్గా వెళ్ళిపోయి వచ్చేస్తాను. ఇప్పుడు జనరల్గా తిరుపతి వెళ్తాను. తిరుపతి వరకు ఎందుకో అది ఫస్ట్ నుంచి ఉంది. అమ్మగారు ఎందుకో ఎప్పుడు తిరుపతి వెళ్ళరా అంటుంటారు అమ్మగారు. అందుకని ప్రతిసారి వెళ్తాను. అని నాకు తెలుసు. అంటే మీ ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అయినా మీ ఇంట్లో కానీ మీ మిస్సెస్, మీరు అటువైపు నాకు ఇంతకుముందు కూడా మనం చెప్పారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళంతా కూడా మీరు రామకృష్ణ మిషన్లో సర్వీస్ చేయడం కానీ, లేదు మీ రిలేటివ్స్ సమ్ హిమాలయాస్లో ఆశ్రమం పెట్టుకుని ఉండడం, ఇవన్నీ మీ ఐడియాలజీ వేరు. అవును సార్. అంటే వృత్తి ప్రవృత్తి డిఫరెంట్ అంటారా అది. అవును సార్. సో ఇది బయట ఫస్ట్ టైం జనాలందరూ కూడా చాలామంది డిస్కస్ అవుతున్నారు. ఏంటి శివగారు కమ్యూనిస్ట్ కదా, ఈ గుడి మెట్లకి వెళ్ళేదేంటి సార్. అరే ఈ ఐడియాలజీ అన్న ఒకటే సార్. ఐ డోంట్ థింక్ కమ్యూనిజం అయినా అదే, స్పిరిచువాలిటీ అయినా అదే. అందరూ చెప్పేది ఒకటే, సర్వీస్. అంతకు మించిదే కొత్తగా ఒక గత 15 రోజులుగా 2 రాష్ట్రాలు సార్ దేవర అనే ఫేవర్తో ఊగిపోతున్నాయి సార్. అది అంటే మన దాకా లేదు. యాక్చువల్గా బాంబేలో ట్రైలర్ చేసేదాకా కూడా లేదు. ట్రైలర్ చేసిన తర్వాత కూడా అంతంత మాత్రం అలాగ చాలా హైప్ వచ్చేసి జరిగింది. దీన్ని రోజు రోజుకి చూస్తుంటే మీ టెన్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు టెన్షన్ బట్టి ఇప్పుడు చేసేది ఏం లేదు, బట్ ఎలా ఉంటుంది? అంటే టెన్షన్ అనే పదం సార్ అంటే చిన్న క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ లెవెల్స్, ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ సార్. అందరూ ప్రతిసారి చెప్పే మాట అందరం, కానీ ఎందుకో చెక్ చేసుకున్నాం. 1-3 సార్లు చూసుకున్నాం సినిమా. సో విడ్ అవర్ బెస్ట్. అందరం సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంది టీం మొత్తానికి. సో ఎందుకో ఎక్కడ తప్పు జరగదు అనే ఒక గట్టి కాన్ఫిడెన్స్ అయితే ఉంది అందరికీ. సో అంతకు మించి టెన్షన్ కంటే చిన్న ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి 27th వరకు. ఆబ్వియస్గా కొంచెం నర్వస్ ఉంటాం. ఆ ఎగ్జైట్మెంట్ వల్ల వచ్చే నర్వస్నెస్ కొంచెం ఉంటుంది అందరికీ. బట్ మీ భరత్ అనే నేను శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఎప్పుడూ లేనిది ఇప్పుడున్నది ఏంటంటే రకరకాల టాకులు స్ప్రెడ్ కావడం. అవి ఫస్ట్ ట్రైలర్ రాగానే ట్రైలర్ అప్పుడు ఇది మార్క్ లేదన్న టాక్ స్టార్ట్. తర్వాత సెన్సార్ అవగానే ఒక 3 రోజుల పాటు సినిమా ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ ఒక 20 minutes డౌను, క్లైమాక్స్ ఎదిరిపోయింది టాక్స్. ఆ తర్వాత ఇంక 2 రోజులకి అసలు సినిమా డిజాస్టర్ అని ఒక టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. గత 3 రోజులు బట్టి సమస్యలే, సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సూపర్ హిట్, ఇలాంటివన్నీ విపరీతంగా స్ప్రెడ్ అయితే మీ దగ్గర కూడా కొంతవరకు వచ్చి ఉంటాయి. మీది ఎంత మీ వర్క్లో బిజీగా ఉన్నా కూడా కొంతవరకు మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. సో ఇదంతా కూడా మీ నెక్స్ట్ సినిమా పనితీరు మీద కూడా కొంచెం రిజల్ట్ చూపిస్తాయి కదా. అంటే సినిమా ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు అదే సినిమా ఏం మారలా, అదే సినిమా ఉంది. ఇన్ని రకాలుగా అంటే డెఫినెట్గా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. కొందరు అలా మాట్లాడతారు, కొందరు ఇలా మాట్లాడతారు. చాలా పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఎందుకంటే సినిమా ఏం మారలే. ఇప్పుడు కొత్తగా అదే సినిమా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బాగుందనుకుంది, తర్వాత కొంచెం తగ్గిందంట, తర్వాత మళ్ళీ బాగుందంట. ఏం మారింది? ఈలోపు షూటింగ్లు చేసింది ఏం లేదు కొత్తగా.
సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని నమ్ముతాం ప్రతిసారి. అంత సింపుల్గా తీసుకోగలరా? అంటే కొంచెం ఒక పర్సనల్ డిస్కషన్ పాయింట్ ఉన్నా వీనో అదే సినిమా ఏం మారలా. కొత్తగా ఇప్పుడు మళ్ళీ పెట్టి ఇప్పుడు షూటింగ్లు చేసి ఇదేది టాపిక్ అంటే ఓకే, కానీ మనం సినిమా ఏం మారినప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆల్సో. బికాస్ ఇవాళ ఉన్న సోషల్ మీడియాకి వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ సార్. దానికి ఇన్ఎవిటబుల్ అది. కానీ యాక్సెప్టబుల్ అంటూనే దాంట్లో ఉండకుండా మీరు బయటికి వెళ్ళిపోయారు కదా. అండ్ నేను పర్సనల్గా సార్ ఐ హ్యాడ్ మై టైం దేర్. బాగుంది, కొన్ని రోజులు చూసుకున్నా. అది స్లోలీ నాకు పర్సనల్గా అడ్డవుతుంది, అందుకంటే ఏం లేదు. ఐ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ టు డూ. అంటే నా లైఫ్ నా చేతిలో లేకుండా పోకూడదనే ఒక స్వార్థం తప్ప అంతకుమించి అందులో ఎవరు భూతాలు ఏముండవు, మనలో వచ్చి ఎవరు చేసేది ఏం లేదు. కానీ బట్ ఎందుకు అన్నెసరీ డీవియేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా పుస్తకాలు చదువుకోవాలి, చాలా రాసుకోవాలి. ఇంకా రెండు మధ్యలో ఇది ఖాళీ దొరికితే అందరూ సోషల్ మీడియా సార్ అది చూసారు అది పెట్టండి ఇది పెట్టండి, టూ మచ్ ఆఫ్ డీవియేషన్ అవుతుంది. నాకు అర్థమైంది ఏదన్నా మంది కాదు ఇది అనేది పక్క వచ్చింది. యూజువల్గా మీరు ఒక ఫుల్ ప్రూఫ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు సార్. దాన్ని మీరు అనుకున్న దానికి కొంచెం అటు ఇటుగానో ఒక 10% లెంగ్త్ వస్తుంది. సో ఎడిటేబుల్ మీద ఎక్స్పర్ట్ ఎడిటర్ మీరు కలిసి దాన్ని సెట్ చేసుకుంటారు. ఎన్ని అయిన తర్వాత కూడా సెన్సార్కి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు సినిమాని కొంత తగ్గించాల్సి వచ్చింది? తగ్గించలేదు సార్. అంటే అట్లా సేమ్ లెంగ్తే. ఒక చిన్న సాంగ్ది ఎక్కడ పెడదాం ప్లేస్మెంట్, ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అది ముందు నుంచి డిస్కషన్ పాయింట్ వేసాం సార్ వర్షనే తప్ప వీ డోంట్ థింక్ వీ ట్రిమ్డ్ ఎనీథింగ్ మచ్. అంటే సర్టిఫికేట్లో 180 minutes అని, యాక్చువల్ లెంగ్త్ 170. అంటే ప్రాబ్లం ఏంటంటే సంథింగ్ ఇప్పుడు సినిమా లెంగ్త్ లాక్, సినిమా ముందు కార్డ్స్ అన్ను లాస్ట్ రోలింగ్ టైటిల్స్ అర్థం కావట్లే లెంగ్త్. ఇప్పుడు ఇది ఒకటి పడింది. సో ముందు థ్యాంక్స్ కార్డులు ఏమేమి వస్తాయో లాస్ట్ మీటర్ దాకా చెప్పనన్నారు. ఒక ఎక్స్ట్రా లెంగ్త్ వేసి పంపించాం. ఓకే, 2 బ్యానర్ లోగోలు అండ్ మా ఎన్టీఆర్ గారిది ఒక చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగిన నష్టం గురించి. సో ఇవన్నీ ఉంటాయా లేదా, ఈచ్ లాంగ్వేజ్కి ఏమేమి పంపాలి. సో అందుకని ఆ ఫ్రంట్ పార్ట్ వరకు పెండింగ్లో ఉంది. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్. అసలు ఏం ట్రిమ్ చేయలే అదే సెన్సార్. అదే ఆ ముందు అవి ఉంచాలి, ఆ రోలింగ్ టైటిల్స్ ఎంత లెంగ్త్ ఉంచాలి. రోలింగ్ టైటిల్స్ ఏంటంటే ఒక్కోసారి ఒక్కో లెంగ్త్. ఈసారి విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళ కార్డులు ఇన్ని వచ్చినాయి, పేజీలు. ఈచ్ స్టూడియో పనిచేసిన వాళ్ళందరి లిస్టు కంపల్సరీ వేయాలి. అదే అంటే మల్టిపుల్ స్టూడియోస్ చేసినాయి. సో అది శేఖర్ ప్రసాద్ గారు ముందు అందాజుగా సరే ఒక లెంగ్త్ వేసి ఇద్దాము, మళ్ళీ తర్వాత పెంచలేము సంవత్సరం ఇచ్చిన తర్వాత అన్నప్పుడు మరి ఎక్కువ ఇచ్చేసాం. అంతకు మించి దాని మీద డిస్కషన్. మీకు గుర్తుందా అప్పుడు వార్తలు వచ్చాయి, నాన్నకు ప్రేమతో షూటింగ్ లండన్లో జరుగుతుంటాము, మీరు జనతా గ్యారేజ్కి బీజం పడింది సార్. ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా లండన్ నుంచి వచ్చి సార్ మిమ్మల్ని కలిసి సార్ మీ దగ్గర మాట తీసుకుని సార్ గుర్తుందా మీకు? అంటే సార్ ఎన్టీఆర్ గారికి నాది ఒక పర్సనల్ బాండింగ్ సార్. అసలు నేను డైరెక్టర్ అవ్వకముందు నుంచి బికాస్ నాకు ఎందుకంటే ఆయన స్పెషల్ బాండింగ్. నాకేదో ఫేవర్ చేశారని కూడా కాదు, కానీ నాకు చేశారు ఫేవరు. ఎందుకు అట్యూన్ అయ్యాం ఇద్దరం. హీరో రైటర్ రిలేషన్షిప్ కూడా కాదు, రైటర్కి ఇచ్చిన గౌరవమా నాకు ఇచ్చిన గౌరవమా. బృందావనం షూటింగ్లో ఉన్నప్పుడు అంతకుముందు నాకు రైటర్గా నన్ను అంత వామ్తో చూపించిన వాళ్ళు ఎవరు లేరు. సెట్లో కూడా చిన్న సీన్ పేపర్ పెట్టుకొని సో ఒకసారి నువ్వు చదువు. ఇంకా అప్పుడు నాట్ స్టార్ రైటర్ ఆల్సో, ఊరికి చదివేవాడిని. భలే ఉంది, నువ్వంటే బాగుంది ఈ డైలాగు, నేనంటే బాగుంటుంది, ఇంకా ఆయన అంటేనే ఇంకా బాగుంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఇద్దరి మధ్య వామ్త్ భలే ఉండేది. అప్పుడు ఇంటికి పిలిచేవారు సడన్గా. అప్పుడు ఆయన మెదపట్నంలో ఉండేవారు. అది ఎందుకో ఆ బాండింగ్ అలా ఉంది. సో ఆ రైటర్గా ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ ఉంది. సో ఆయన పనిమాల సినిమా అడగాల్సిన పనిలే ఎప్పుడు నేను ఆయన సినిమాలు అడగాల్సిన పని. నాకు మంచి కథ ఉంటే అసలు ఊరికే
నేను వేరే సినిమా రాసుకుంటున్నా సరే, శివ ఏం కథలు రాస్తున్నావు, రా సరదాగా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఆయన వంట చేస్తుంటే ఒక కథ చెబుతుంటా, వేరే కథ ఏదో ఆయనకు సంబంధించిన కొత్త కథ. సో వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఎప్పుడు. అందుకని నాకు ఆయనతో సినిమా అన్నప్పుడు ఆయన అడగటం నేను అడగటం ఇమిటీరియల్ కానీ, బట్ ఎప్పుడు బృందావనం పనిమాల ఆ రోజు ఆడియో ఫంక్షన్లో కూడా హీ స్పోక్ ఎ వెరీ, ఆ రోజు అప్కమింగ్ అప్పుడు ఎవరన్నా మన గురించి ఒక మొక్క చెప్తే బాగుండు అని, అది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను సార్. అది ఎంత బాగా రాసుకున్నా మనం టాలెంటెడ్ అయినా ఒక అప్రిసియేషను ఆయన బృందావనం వేదిక మీద ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అని చెప్పి ఒక మాట అన్నారు నా గురించి. ఆ గుంపులో ఎక్కడో ఉన్నా నేను, బట్ ఐ రిమెంబర్ దాట్. ఆ బాండింగ్ జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు లక్కీగా లో టైమ్స్లో హై టైమ్స్లో సేమ్గా ఉంది. అలా ఉంటేనే బాండింగ్. ఎస్ 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 అది హై టైంలో బాండింగ్ కమర్షియల్గా ఉంటుంది. అవును, లో టైంలో బాండింగ్ ఉన్నప్పుడే అది. వెరీ ట్రూ సార్. అవును అవును. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అని అందరూ అనుకున్న టైంలో అవును, ఇచ్చిన మాట అనుకోవచ్చు, లేదా అనుకున్న సినిమా అనుకోవచ్చు, ఎలా అనుకున్నా ఆ సినిమా మీదే ఉండి ట్రూ. ఎస్ సార్. చేయడం. ఇప్పుడు కథ మీదే ఉంటాడు ఆయన. ఐ డోంట్ నో వై. సార్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా స్టార్ట్ చేసి ముందు సీజీ వర్క్స్ అంతా యాక్షన్ పార్ట్లో ఇవి చేశారు, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు మీకు లెంగ్త్ మీద ఒక ఐడియా వచ్చింది. అప్పుడు దీన్ని 2 పార్ట్లు చేయాలి తప్పదు అనుకున్నాను. సో సాధారణంగా ఇలా చేసినప్పుడు మీరేం ఆలోచించుంటారో తెలియదు, కానీ ఇంటర్వల్ బ్యాంక్ అనుకున్నది ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్లో సగం అనుకున్నది ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేస్తుంది. అప్పుడు కొంత ఫిల్లింగు లేదా కొత్త సీన్లు యాడ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో అక్కడ సినిమా డౌన్ అవ్వకుండా మీరు ఏం తీశారు, ఎలా తీశారు, ఏంటి చేశారు మీరు? ఎందుకంటే మనకు ఒక టైట్ స్క్రిప్ట్ అనుకుని ఉంటారు కదా, ఇలా చేయడం వల్ల కొంత తేడా వస్తుంది. దాన్ని మీరు ఎలా జాగ్రత్త తీసుకున్నారు? అంటే బహుశా అంటే చిన్న రాసే స్టేజ్లోనే అలా రాసుకున్నామో తెలియదు, కానీ ఇండైరెక్ట్ ఎక్కడో ప్రాపర్ బీట్ పాయింట్స్ ఉన్నాయండి. 2 ఇంటర్వెల్లో 2 క్లైమాక్స్ లాగే ఉన్నాయి. ఓహో, ఓకే. రాసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ బీట్ పాయింట్స్ మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది. అసలు ఫస్ట్ నుంచి చాలా లెంగ్త్ ఉన్న స్క్రిప్ట్, రివర్స్లో ఇది 2 భాగాలు చేయకూడదు అనుకుని బయలుదేరాం. వద్దని ఇంట్రెస్టింగ్గా, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆ 2 పార్ట్స్ మరీ బోరింగ్గా. నాకు పర్సనల్గా బీయింగ్ రైటర్ త్వరగా ఒక కథ పూర్తి చేసి కొత్త కథలోకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తే ఒక ఆనందం. ఎన్ని ఏళ్ళైనా ఒకే ప్రపంచంలో ఉంటాము అని ఫస్ట్ నుంచి ఒకటే చేద్దాం అనుకున్నాం. ఇల్లు చూస్తే 2 ఇంటర్వెల్లు, 2 క్లైమాక్స్లు, హైలు ఎక్కువ, లెంగ్త్, టూ మచ్ ఆఫ్ కాంటెంట్ ఉంది. సో అప్పుడు ఇద్దరం అనుకొని పనిమాల చేయకూడదు అని ఎందుకు అనుకోవాలి, అసలు అట్లా బయలుదేరాం. అదే తప్పు, న్యాచురల్గా ఏది కోరుకుంటే అది చేద్దాం అని చెప్పి దాన్ని ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే ఎంటే ఒక డెసిషన్కి వచ్చేసాం. దాన్ని అంటే మీరేం కొత్త సీన్లు ఏమి యాడ్ చేయాలి, మొదట అనుకున్న స్క్రిప్ట్నే ఇంటర్వెల్ ప్లేస్ మారింది అంతే తప్ప సీన్లు అయితే అసలు ఏం మార్చలేదు సార్. చేయలే అసలు. ఫర్ సమ్ రీజన్ అనుకున్న ఫ్లో అలాగా యాస్టీస్ ఫ్లో ఉంది. ఓకే, అంటే అలా కుదిరింది. అది యాక్చువల్గా 2 క్లైమాక్స్ లాగే ఉండేది సినిమా అది. సార్ అంటే ఇలా 2 సినిమాలు, హీరో 2 క్యారెక్టర్లు అనగానే ఒక క్యారెక్టర్ కొంచెం తగ్గడం, పైగా 2 హీరోలు బలంగా పాత్రలు ప్లస్ ఒక విలను ఒక బలమైన పాత్ర ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి పాత్ర నిడివి కానీ లేదంటే ఇంపార్టెన్స్ కానీ తగ్గడం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఈ సినిమాలు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే లక్కీగా అంటే కొత్త ప్రపంచం సార్. అంటే కొంచెం సెటప్పే కొత్త సెటప్. సో అందరికీ ఎవ్రీవన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. బికాజ్ అంటే అలాంటి ప్రపంచం అది. ఎవరు నాజుగ్గా సింపుల్గా అలా ఉండరు. ఎవ్రీవన్ టఫ్, ఎవ్రీవన్ అగ్రెసివ్గానే ఉన్నారు, ఐడియాలజీ ఉంది. సో 2 సీన్లు ఉన్నా దిల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఫిల్మ్ లక్కీగా ఈ కథ వరకు. బట్ వాట్ అబౌట్ లెంగ్త్? అది ఇప్పుడు నేను రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ నిడివి పట్టించుకోలేదు సార్, ఎందుకో కాదు. అంటే ఆ క్యారెక్టర్ లెంగ్త్ అదే అన్న, అది ఒక సీన్లో స్క్రీన్ స్పేస్. అదే నేను అది అసలు అది ఎప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి చెప్తా, సార్ ఇదే ఉంది, మీకు ఇష్టం ఉంటే చేయండి అని చెప్తాను. నేను కథ చెప్పినప్పుడు అనవసరంగా మాయ మాటలు చెప్పి ఇది ఇలా వస్తుంది అని అతను అందులో ఎత్తుక్కొని ఇది ఒక సీన్లో కూడా నేను ఎక్సెల్ అవ్వగలను, ఈ ఒక సీన్ కూడా గుర్తుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు చేయాలి. ఇంతకుముందు మన రాజీవ్ కనకాలకి అసలు అది హార్డ్లీ 4-5 minutes ఉంటారేమో. అదే, కానీ బట్ ఎంతో ఇంపాక్ట్, ట్రూ, వెరీ ట్రూ. అతను బాగా పేరు తీసుకొచ్చింది. అవును సార్, అవును. నేను ఇప్పటికీ ఇప్పుడు భరత్ నేలలో కొన్ని క్యారెక్టర్లు అలా ఉంటాయి. మిర్చిలో
ఎవరు చిన్నపిల్లడు తల్లి కూడా ఉంటారు, వాళ్ళు కూడా అదే అంటారు ఇప్పటికి, ఒక చిన్న పాత్ర అయినా సరే గుర్తుండిపోయామని. సో ఎవ్రీవన్ హెస్ గాట్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. ఊరికే డమ్మీగా నుంచునే పాత్రలు లేవు లక్కీగా. చిన్న పాత్రలు కూడా ఊర్లో దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్. అంటే బియాండ్ స్క్రీన్ స్పేస్ క్యారెక్టర్స్ అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంతే సార్, అంతే. బికాస్ 2 parts అన్నప్పుడు ఈ పార్ట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఆ పార్ట్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు తప్ప దేనో అందరికీ ఫుల్ కథ తెలుసు లక్కీగా. తర్వాత ఈ వాటర్ మీద సినిమా ఇది మీరు చూపిస్తున్నది ఒక డిఫరెంట్, ఫస్ట్ టైం ఒక నేపథ్యం తీసుకున్నారు, ఎక్కువగా వాటర్ మీద. అవును సార్. ముఖ్యంగా యాక్షన్ సీన్లన్నీ కూడా వాటర్ మీద ఉంటాయి. అవును. గ్రౌండ్ మీద కన్నా. అవును. సో సినిమాలో మ్యాక్సిమం స్పేస్ తీసుకుంటాయి. అవును సార్. సో ఈ వాటర్ మీద మామూలుగా అయితే మనకి సపోజ్ ఈ ఫారిన్ బీచ్లో కావచ్చు, ఫారిన్ వాటర్ కావచ్చు, మంచి బ్లూ కలరు, చాలా కలర్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అంతా ఉండి చాలా అందంగా ఉంటాయి. అవును. ఇక్కడ మీరు తీసుకున్న కలర్ టోన్ డిఫరెంట్ కలర్ టోన్ తీసుకున్నారు, కొంచెం డార్క్ మోడ్ తీసుకున్నారు. సో ఈ కలర్ టోన్లో ఇంత టైంని దీన్ని ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలరా? అంటే లక్కీగా మా ఓన్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో సముద్రం క్రియేట్ చేసుకున్నాం సార్. అవును. సో ఇట్ వాజ్ ఏ క్లీన్ వాటర్స్, అందంగా ఉంటాయి మన గోవా బీచెస్ లాగా. ఇప్పుడు మన ఇండియాలో బీచ్లు కూడా కొన్ని చాలా అందంగా ఉంటాయి. అంటే మీరు డార్క్ టోన్ తీసుకున్నారు దీంట్లో, మనం చూసిన ఇప్పటిదాకా వచ్చిన పై కంటెంట్లోకి వచ్చింది నైట్ ఎఫెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం డార్క్ ఉంటుంది. అది సో మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ సముద్రం మీద నైట్ టైం ఉంటుంది సినిమాలో. సో అందుకని కొంచెం డార్క్ టోన్ కంఫర్టబుల్. దొంగతనం లైటే చేయాలి కదా. సో విజువల్లీ కూడా చాలా అందంగా ఉంది ఆ డార్క్ టోన్. బోల్డ్ కలర్ ప్యాలెట్స్ ట్రై చేసాం, అన్నీ చూసుకున్న తర్వాత బెస్ట్ టోన్ అని ఫిక్స్ అయ్యే సో దాని మీదకి వచ్చాం. సో మనం కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో షూట్ చేయటం వలన మనకు కావాల్సిన లైట్, మనకు కావాల్సిన కలరు ఎగ్జాక్ట్గా తెచ్చుకోగలిగాం సార్. అంటే ఈ టోన్ ఇలా తీసుకోవడానికి వెనకాల మన కేజీఎఫ్, సలార్ వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? దట్స్ డిఫరెంట్ టోన్ సార్. ఇది మనది ఇది మోస్ట్లీ బ్లూయిష్ టోన్ ఉంటుంది నాది ఎక్కువ. స్కోన్ ఒక డే ఫర్ నైట్ ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇది ఫస్ట్ నుంచి. సో డీనెక్స్ స్టూడియో నుంచి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వచ్చారు, ఇక్కడ యుగంధర్ ఉన్నారు, ర్యాండీ, సాబు గారు, అందరం కలిసి కూర్చొని విజువల్లీ బాగుండాలి, బాగా కనపడాలి సినిమా, ప్లస్ నైట్ టైము చూసుకొని ది బెస్ట్ కలర్ ప్యాలెట్ ఏంటని చెప్పి అన్ని రకరకాల కలర్ టోన్స్ ట్రై చేసి ది బెస్ట్ వచ్చిన తర్వాత దానికి వెళ్ళాం. కానీ జాన్వి స్కిన్ టోన్ ఆడ్ వన్ అవుట్లా ఉంది అనే ఒక కామెంట్ ఉంది, ఎంతవరకు కరెక్ట్? ఐ థింక్ సో సార్. లేదు అసలు వెరీ సౌత్ అసలు. అమ్మాయి ఫేసు, అంబియన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఓకే. మన తమిళ అమ్మాయి అంటే మన తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది. అది ఆ స్కిన్ వైట్ కలర్ టోను ఈ సెటప్లోకి ఇదేనో ఒక కామెంట్ ఉంది ఎంతవరకు? అసలు మిగిలిన హీరోయిన్ల కంటే ఇంకా చాలా చక్కగా ఉంటుందండి. మిగిలిన హీరోయిన్లు అసలు మరీ తెల్లగా ఉంటారు మనకి. అవునా? చాలా అసలు మరీ చక్కటి తెలుగమ్మాయిలా ఉంటుంది స్కిన్ టోన్తో సహా. ఓకే. మరి అది ఫొటోస్లో ఏమన్నా అలా ఉందేమో తెలియదు కానీ బట్ సినిమాలో కరెక్ట్గా బ్లెండ్ అయిందండి అసలు అందరి మధ్యలో. పర్ఫెక్ట్ పేరు. ఈ కథ మీరు ఇంటీరియర్ కోసం ఎప్పుడు రెడీ చేశారు సార్? ఐడియా స్టేజ్లో ఉంది సార్. అదేంటే ద సెటప్ అండ్ ఐడియా ఉంది. ఆయనకి ఎప్పుడు చెప్పారు ఈ ఐడియా? బిఫోర్ ఆర్ఆర్? బిఫోర్ ఆర్ఆర్ కాదు, ఆచార్య రిలీజ్ అవ్వక ముందే చెప్పాను. ఓకే. చెప్పినప్పుడు ఐడియా ఆయనకి బాగా ఎగ్జైట్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జాన్ ఫెబ్రవరిలో చెప్పాను. చెప్పినప్పుడు అసలు ఐడియాకి మరీ ఎక్కువ ఎగ్జైట్ అయ్యాడు బాగా ఆయన. ఎప్పుడు మా ఇద్దరిది వేరే కథ కూడా చెప్తాను కాబట్టి ఆయనకి. వేరే కథ కూడా చెప్పారా? అసలు వేరే వాళ్ళ కథలు కూడా నేను పలానా హీరో కథ అనుకున్నా, అట్లా అనుకున్నప్పుడు కూడా ఈ కథ బాగుంది నాకు కావాలని అప్పుడు అనలేదా? అంటుంటారు చిన్న చిన్నవి. ఒక్కోసారి చిన్న చిన్న కథలు ఏవో చెప్తా, అంటే అవి మరి చిన్న రేంజ్ లవ్ స్టోరీలు ఫ్యామిలీ మనం చేద్దాం. నీ మీద అలా చేస్తాను సమయం అంటే ఏం చేయకూడదా? కథ బాగుండే అంటే రైటర్ ఎందుకు స్టోరీ ఇష్టం ఆయనకి. అదే అందులో నేను ఇరుతానా లేదా వెళ్ళి వెట్టి మారుతా సినిమా చేస్తా. అదే. సో ఆ కథ కొత్త క్యారెక్టర్ అయితే ఎగ్జైట్ అయిపోతుంటారు ఆయన. నేనేదో ఏదో చిన్న హీరోకి ఒక కాంపాక్ట్లో సినిమా ఒక ఐడియా ఉంది బాగుందని ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం చేద్దాం అంటుంటారు. పైగా అదేదో నామకే వస్తే అన్నట్టు కూడా ఉండదు. ఏమవుతుంది చేస్తే ఎందుకు చేయకూడదు అని ఒక డిబేట్ పెడుతుంటారు. సరే కాసేపు మాట్లాడుకొని అది అవ్వదులే, 100 కారణాలు ఉంటాయి దానికని. స్పాన్ పెరిగి. సో అలా ఈ ఐడియా చెప్పినప్పుడు అసలు ముందు చాలా ఎగ్జైట్ అయిపోయాడు. హీరో ఫియర్ అవ్వటమే నాకు నచ్చేసింది. శివ బాగా స్ట్రైక్ అయిపోయింది. ప్రాపర్ సెటప్లో ఉందంటే నా సెటప్ అంత అనుకున్నాం. నెక్స్ట్ 3-4 monthsలో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇక ఇట్ వాజ్ టూ మచ్ ఎగ్జైటెడ్ ఆయన.
అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదండి, డిస్కషన్ లేదు. సార్ మీ సినిమాలు అంటే మెసేజ్ ఓరియంట్, మిర్చి పక్కన పెడితే మిర్చి కూడా ఒక విధంగా ప్రేమిస్తే ఏమవుతుందని ఒక మెసేజ్. సార్ ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అవడం వల్ల దీని వెనకాల మీరు అనుకున్న మెసేజ్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవాలా? అంటే సార్ ధైర్యం కూడా మంచిది కాదు, భయం ఉండాలి అన్నంతకంటే మెసేజ్ ఉందా అనేది. అదే దీంట్లో కూడా చాలా మంచి మెసేజ్ నన్ను అడిగితే ఎక్కువ ఉంటుంది. ఇంకా అండర్లైన్ చేస్తే ఈ జనరేషన్కి ఇప్పుడు జరుగుతున్న క్రైమ్కి చాలా కొత్తగా ఉంటుంది నన్ను వాళ్ళకి. వాళ్ళకి అంటే నా నెరేటివ్లో ఆ స్ట్రైకింగ్గా తగిలింది అనుకోండి, నిజమే ధైర్యం ఎక్కువైన డేంజర్ అని అనిపిస్తే 10 మందికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ధైర్యం ఎక్కువైపోయిందన్న కన్నా కూడా భయం లేకపోవడం అన్నది చాలా ఇవాళ పెరుగుతున్న క్రైమ్ రేట్కి. ట్రూ. కొన్ని క్రైమ్స్ ఏంటంటే మనం ఏంట్రా ఇలా చేస్తున్నారు, ఏంటి ఎంత దారుణంగా చేస్తున్నారు. కరెక్ట్ సార్. ఇప్పుడు మన ఎవడో స్టూడెంట్స్ అందరూ కలిసి మందు కొట్టలేదని తోటి పిల్లడికి కొట్టేసేయడం అని కావచ్చు, లేకపోతే హాస్టల్లో పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేయడం కావచ్చు, వాళ్ళ తర్వాత అరెస్ట్ అయిపోయి జైల్లోకి పోవడం, ఇవన్నీ కూడా భయం లేకపోవడం వల్ల జరుగుతున్న పని. ఇలా చేస్తే ఏమవుతుందనే భయం లేకపోవడం. నిజంగా మీరు రైట్ టైంలో రైట్ మెసేజ్ అది సార్. అవును సార్. అంటే అది ఈ యాక్షన్ సినిమా మోడ్లో వెళ్ళి వెనక్కి వెళ్తే అదేమో తర్వాత సంగతి కానీ, బట్ నేను అనుకున్న పాయింట్ మాత్రం చాలా గట్టిగా చెప్తాను సార్. సినిమాలో. సో మీ సినిమాల్లో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, ఎన్ని ఉన్నా కూడా. బట్ ఇప్పుడు 2 ట్రైలర్లో కూడా ఈ భయం అనే దాని చుట్టూ ఉన్న 1-2 డైలాగులు తప్ప వినపడలేదు. అంటే సినిమాలు ఎలా ఉండబోతుంది అంటే ఈ సినిమా మొత్తం తీసుకొచ్చి ట్రైలర్లో బెటర్ అనుకోండి, బట్ అనేది ఆ మార్క్ ఉంటుందా? అంటే నేను ఎప్పుడు సార్ ఈ డైలాగ్ పేలాలని ఇప్పుడు రాయలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అది అనుకోకుండా ఆ సందర్భంలో నుంచి వచ్చిన మామూలు మాట కూడా మంచి మాట అయినాయి. వీలైతే ప్రేమిద్దాం అనేది పెద్ద గొప్ప డైలాగ్ ఏం కాదు, బట్ ఆ కరెక్ట్గా ఆ సిచ్యుయేషన్లో నుంచి ఆ పాత్ర మాట్లాడిన తీరు వలన అది ఒక మంచి మాట అయింది తప్ప. సో సినిమాలో కూడా ఎనీ ఫిల్మ్లో ఇప్పుడు అంతఃకరణ శుద్ధిత్వం అనేది పెంచలేని ఎందుకు అవుద్ది అసలు అది ఇప్పుడు నోరు తిరగని మాట అంతఃకరణ శుద్ధిత్వం అనేది. కానీ ఆ సిచ్యువేషన్లో ఆయన భరతనాట్యంలో ఆయన అంతఃకరణ శుద్ధిత్వం అన్నప్పుడు అది పేలింది. అదే అసలు అది నోరు కూడా తిరగని మాట అసలు ఆ మాట. సో అది ప్రాపర్ సిచ్యువేషన్లో నుంచి వచ్చిన పదం అయితే 100% అది పంచిలాగా పేలుతుంది అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతా. సో ఇందులో కూడా ఆ సందర్భంలో నుంచి వచ్చే మామూలు మాటలు కూడా కొన్ని ద వే హీ డెలివర్డ్ డెఫినెట్లీ ఒక ఆలోచనలో పడతాం ఆ మాటలకి. అలాంటి మాటలు అయితే ఉన్నాయి సినిమాలు. ఇందులో కూడా నాకు నచ్చిన బాగా మాట సింపుల్ డైలాగే, భయం పోవాలంటే దేవుడికి అది వినాలా, భయం గురించి తెలియాలంటే దేవుడికి అది వినాలా అని అన్నారు. నాకు ఎక్కడో స్ట్రైకింగ్గా నా కథలోకి తీసుకెళ్ళే మాట అది. ఇప్పుడు దేవుడు అడిగినాడంటే చెప్పినాడని అన్నాడు, అది కథలోంచి వచ్చిన మాటే. బట్ రేపొద్దున అది ఆయన నోట్లోంచి వచ్చినప్పుడు ఇట్ విల్ బి నైస్ వన్ లైనర్ కూడా అవుద్దని నేను నమ్ముతున్నాను. కానీ కొన్ని ఇట్లా దీవన్నీ కూడా అంటే మీరు ఇది ఆచార్య ముందు చేసిన స్క్రిప్టు, ఇప్పుడు ప్రకాష్ రాజు ఇలా చెప్పడం కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్లు కానీ కొన్ని పాన్ ఇండియా సినిమాల్ని గుర్తు చేయడం వల్ల మీరు వాటి వల్ల ప్రభావం అయ్యారేమో అన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడు సార్ అసలు అంటే ఐ వాంట్ క్లియర్ దిస్ ఆఫ్. ఇప్పటివరకు లైఫ్లో దేని వలన ఇన్ఫ్లుయెన్స్ అలా ఒకటి చేద్దాం ఇది ఆడుతుంది కదా ఎప్పుడు లేదు అసలు ఇప్పటివరకు. అది ఎందుకు అసలు దట్స్ నాట్ మై థింగ్. RRRలో ఆ వ్యాన్లో నుంచి యానిమల్స్తో పాటు ఎన్టీఆర్ దూకే సీన్ అసలు అద్భుతమైన సీన్. అవును సార్. సో ఇప్పుడు ఈ షార్క్ సీన్ ఉంది, అది దాన్ని అలాంటి ఇక్కడ కూడా ఉండాలి, అలాగా లేవాలి సినిమా అక్కడ. ఇప్పుడు అలా అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వకుందే కట్ చెప్పేసి ఆయనకి ఎపిసోడ్ మరి అది నా అదే అంటున్నాను, నేను కూడా అదే అన్నాను. ఆచార్య ముందే మీరు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు, ఈ తర్వాత వచ్చాయి ఈ సలార్లు కావచ్చు, పుష్ప కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ. అవును అదే అంటే ఆ నెరేటివ్ అలాంటిది అంటే ఒక వ్యక్తి వచ్చి కథ తెలుసుకోవాలి సినిమాలో. సో ఇట్ విల్ బి ఒక అతను నరేషన్ కథ చెప్పే అతనికి ఒక స్టేచర్ ఉండాలి. సో అంతే తప్ప సినిమాకి మల్టిపుల్ టైమ్స్ జరిగిన ఈ ఫార్మాట్. ఈ షార్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటే కథలో బ్లెండ్ అయ్యి ఏదో మీ మెటీరియల్ కాకుండా చక్కగా కథలో బ్లెండ్ అయ్యి 100% పర్ఫెక్ట్గా అసలు అది అలా ఉండాల్సిందే. అంతే సార్. బికాస్ అసలు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళి సముద్రంలో కదా
పైగా నేను ఆ ప్రాంతంలో కొంచెం సొరలు ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్నా. షార్క్ ఇన్ఫెస్టెడ్ సీజన్ అది. చక్కగా వాడుకున్నా కథలో అంతవరకే తప్ప ఇప్పుడు దాన్ని పట్టుకొని అయ్యయ్యో వాటి వల్ల ఆడతాను కూడా కాదు. ఒక చిన్న హై వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. బహుశా కిడ్స్కి బాగా నచ్చుతుంది అది. ఒక చిన్న హై వస్తుంది అసలు. ఎక్కడ చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి ఆ సీన్లోంచి వచ్చిన ఎలిమెంటే తప్ప ఐటంలా కూడా కనపడదు మనకి అది. దేవర కథ అనుకున్న తర్వాత సరే నిన్న కూడా ప్రెస్ మీట్లు అడిగారు, ఆర్ఆర్ వచ్చింది దాని తగ్గట్టు నేను మార్పులు చేసింది, నేనేం చేయలేదు యాసిడ్ కాదు అని అన్నారు. బట్ ఈ 2 పాటలు అయిన తర్వాత కూడా మీరేమి చేంజ్ చేసి. అవును సార్, అవును సార్, నిజం. సో ఇప్పుడు ఈ కథ యూజువల్ ఈ మధ్య కొత్తగా వరల్డ్ అనే అందరూ వాడుతున్నారు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వరల్డ్ క్రియేట్ చేస్తారు. సో ఎక్కడ జరిగింది అన్నది మనకు ఉండదు. అది ఒక సినిమాటిక్ లిబర్టీ. అవును సార్. ఈ సినిమాకి వరకు ఎలా ఉండబోతుంది? ఇది ఎక్కడ జరిగినట్టు అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇది కూడా ఒక వరల్డ్ అని అనుకోవాలా? వరల్డ్ అంటే మనకి మామూలు మనుషులే, కోస్తా తీరంలో జరుగుతుంది. కోస్తా తీరంలోనే మరి సముద్రం ఉందిగా. సో సముద్రం పక్కన ఉన్న గ్రామాలు దగ్గర. సో ఆబ్వియస్గా మన కోస్టల్ ఎక్కడో చూసుకుంటాం. నేను ఎక్కడో ఇది ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో అనిపెట్టాను నేను. ఇట్స్ ఫిక్షియస్సే కానీ బట్ వెరీ రిలేటబుల్. అందరూ ఐడెంటిఫై వరల్డే. అది ఎక్కడో ఇది ప్రపంచంలో ఎక్కడా లేని నగరం అలాంటిది కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు అదొక సినిమాటిక్ లిబర్టీ కోసం లేదు. మై పీపుల్ ఆర్ వెరీ నార్మల్ పీపుల్. అయితే లా అబైడ్ పీపుల్. వాళ్ళు అయితే వాళ్ళ స్ట్రెంగ్స్ వేరు. కొంచెం రిమోట్గా ఫర్గాటన్ ల్యాండ్స్ అన్న, అందుకనే దాని మీద దృష్టి లేని ప్రాంతం. అది దానివల్ల ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది మా అందరికీ అది. అంతే తప్ప మరీ ఏలియన్ వరల్డ్ కాదు. ఏలియన్ వరల్డ్ కాదు 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 సార్. బాగుంది వరల్డ్. సో మీరు అనుకున్న 9 కథల్లో ఇది ఒకట, లేకపోతే 9 కాకుండా ఆలోచించిన కథ ఇది? మీరు గతంలో అన్నారు కదా ఒక 9 కథల దాకా నాకు ఉన్నాయి, అవి చేసి ఆపేస్తాను. అది కాదు, ఇది వేరే కథ. అంటే ఇది 10వ కథ అనుకోవచ్చు, కొత్తది. ఆ తర్వాత రాసుకున్న కథ ఇది. సో అయితే మీరు మరో సినిమా పెరిగింది. అంటే ఇప్పుడు నాయకర్ కథలో అంత మాత్రాన నేను చేసే సంఖ్యలు పెరుగుతాయని నేను అనుకోను సార్. చాలా కాదు కదా. ఎందుకంటే కథలు లేక నేను అన్ని సినిమాలతో ఆపుతాను అనలే. ఇంకో కథ రాసుకోగలనుగా. అంటే మీరు అనుకున్నారు మీకు వేరే గోల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నాకు చెప్పారు మీరు ఒక మంచి గురుకులం బట్టి మంచి పౌరులను తయారు చేయాలి, ఈ సొసైటీకి ఇవ్వాలి, ఇలాంటి చాలా మీకు ఉన్న ఐడియాస్. ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం ఆపుతాను. అంతేగాని మీరు కొత్త కథలు ఆలోచించలేక మీకు ఛాన్సులు రాక కాదు. అందుకని అంతే డోంట్ థింక్ అంతకంటే చేస్తాను. కానీ ఇప్పటికీ మాకు అనిపిస్తుంది మీ మిర్చి సినిమా చూస్తే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్డ్ మూవీ. ఇవాళ చెప్తున్న పాన్ ఇండియా సినిమాగా దానికి సరిపడా మూవీ మీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంది? అంటే అందులో చేసినంత ఎంటర్టైన్మెంట్ మీరు తర్వాత ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్, నేను చెప్పి ఎంటర్టైన్మెంట్ మీన్స్ ఆ సినిమాలో ఫన్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు భరతనే నేను, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇవన్నీ ఒక డిఫరెంట్ సినిమాలు. ఇప్పుడు మిర్చి మీ మొదటి సినిమాగా అదొక డిఫరెంట్ సినిమా. అంటే నేను బయట ఇప్పుడు మామూలుగా సరదాగా సినిమా అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చినప్పుడు చాలామంది కలుస్తాను సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఇష్టం. అలానే నేను కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ట్రై చేయాలి. కొందరు సార్ మిర్చి లాంటి సినిమా కూడా ఏంటంటారు. చాలా అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎక్కువ మంది జనతా గ్యారేజ్ లాంటి సినిమా మళ్ళీ కూడా తీయమంటారు. అవును, అది ఎందుకు నాకు ఐడియా లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు నేను యూఎస్ వెళ్తే సార్ శ్రీమంతులు అంటారు, ఇంకొకటి పెద్దగా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సోల్స్. ప్రపంచం మొత్తానికి ఒకటే సినిమా అనగానే సో అన్నీ వెంటనే కానీ ఫైనల్గా నాకు నచ్చిన సినిమా ఒకటి చేయాలి. సో అందుకని శ్రీమంతుడికి నచ్చిన వాళ్ళు కొందరు సార్ భరతనేని లాంటి కొంచెం థాట్ ప్రొవోకింగ్ సినిమా ఒకటి చేయండి సార్ అని అంటారు. మిర్చి ఏంటంటే కొంచెం హై ఇచ్చే ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ యంగ్స్టర్స్ ఫ్యాన్స్. ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైన్మెంట్లు, హై ఎమోషన్, హై యాక్షన్, హై స్కేల్, వీటికి సరిపడా సబ్జెక్ట్ అయితే మాత్రం మిర్చి మళ్ళీ అనకూడదు. కానీ అదే సినిమాని మళ్ళీ అసలు ఆ స్కేల్లో తీయచ్చు 100%. అవును సార్. కానీ ఎందుకు సార్ మీరు మళ్ళీ ఆ బ్యానరు, ఆ హీరో ఎందుకు సెట్ అవ్వట్లేదు?
ఎన్టీఆర్తో 2 సినిమాలు సెట్ అయ్యాయి, మహేష్ బాబుతో 2 సినిమాలు సెట్ అయ్యాయి, మైత్రితో 2 సినిమాలు ఉన్నాయి, మీ సుధాకర్ గారితో మీరు చేస్తారు. ప్రభాస్ ఈ 2 ఎందుకు మీకు సెట్ కాకపోవడం రీజన్ ఏమైనా ఉందా రిచ్గా స్పెసిఫిక్గా? అంటే ఇప్పుడు మిర్చి తర్వాత నెక్స్ట్ 5-6 ఏళ్ళు ప్రభాస్ గారు లేరు సార్. బాహుబలిలో ఆయన బిజీ అయిపోయారు 5 ఏళ్ళు. సో మీరు సరైన సబ్జెక్ట్ పెట్టుకెళ్ళి ఉంటే ఇప్పుడు ఇవాళ ఎంతోమందికి ఆయన ఛాన్సులు ఇస్తూ చక్క ఫాస్ట్గా చేస్తున్నారు. ఏడాది 2 సినిమాలు చేసేస్తున్నాడు ఆయన, అంత ప్యాన్ ఇండియా హీరో కూడా. ఇప్పుడు మొన్న ఒకసారి ఆచార్య తర్వాతే ఒకసారి కలిసాను ప్రభాస్ని. కలిసినప్పుడు నైట్ 2 hours మాడుకొని ఎలాంటి సినిమా చేద్దాం, అసలు బ్లాంక్ ఊరికి ఇద్దరు కూర్చుంటే ఏమైనా సినిమా చేయాలన్నప్పుడు వి ఎక్స్చేంజ్ ఫ్యూ ఐడియాస్ ఇద్దరం. ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. సో లెట్స్ సీ సార్, డెఫినెట్లీ ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయనకి అవన్నీ ముందు ఉన్న కమిట్మెంట్సే. అవును, బాహుబలి అప్పుడే సో రాధేశ్యాము సాహో అన్నీ కంప్లీట్ అయిపోయింది. అవి ఇంకో 3-4 years పెట్టినాయి. సో ఎక్కడ గ్యాప్ కూడా లేదు అసలు. అవును, డెఫినెట్లీ ఇల్లు. నెక్స్ట్ దేవర 2 మీదే ఉంటారా? గ్యాప్ ఏమైనా ఇచ్చి ఇంకోటి చేసి దేవర 2 మీదకి వస్తారా? చూస్తాను సార్. అంటే అది ఎన్టీఆర్ గారి ఆయన కమిట్మెంట్స్ని బట్టి కూడా ఉంటుంది కొంచెం. ఇఫ్ ఇట్స్ టూ లాంగ్ ఏమైనా ఆలోచిస్తాను, లేకపోతే కనుక దేవర్ 2 100% చేద్దామని ఉంది. ఎక్కువ గ్యాప్ ఉంటే తప్ప దాని గురించి ఆలోచించింది తప్ప. అంటే ఆయన ప్రశాంత్ నీల్ సినిమా కూడా చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని ఒకసారి వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. మరీ ఎక్కువ గ్యాప్ అయితే కనుక ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ మచ్ గ్యాప్. అంటే ఎక్కువ సినిమాలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఈ మధ్యన మీ పాత వీడియో ఒకటి చాలా ఎక్కువ వైరల్ అయింది సార్. నీకు ఎప్పుడు లోలో ఉంటే అవసరమైతే నాకు రా అని చెప్పేసి మహేష్ బాబు గారు అన్నది. అవును సార్, అవును సార్. బట్ ఇప్పుడు మీరు హైలోకి వచ్చేసారు, సార్. ఆయన ఇంకా హైలోకి రేపు రాజమౌళి గారి సినిమాతో వెళ్తారు. Yeah. సో అవును, లో అవసరం లేదు, కానీ హైలో మళ్ళీ ఎప్పుడైనా కలుస్తారా? అలాంటి ఇప్పుడు ఆయన లెవెల్ సబ్జెక్ట్ కూడా మళ్ళీ మీరు మీ సబ్జెక్టులు ఆ లెవెల్కి దాటిపోతూ ఉండాలి ఇంకా. ఎప్పుడు సార్ అంటే జనం రిక్వైర్మెంట్స్ని బట్టి, ట్రెండ్స్ని బట్టి, అప్పుడున్న మార్కెట్ స్పేస్ని బట్టి వీ నీడ్ టు క్యాటర్. అంతే తప్ప మనం అడిగట్టుకొని నేను ఇలాగే ఉంటాను అనే కాదు. బికాజ్ ప్రొడ్యూసర్ ఇవాళ రేపు వాళ్ళు పెడుతున్న బడ్జెట్స్కి వీ షుడ్ వర్క్ హార్డ్. స్టేక్ మారిపోయింది, అసలు ది డైనమిక్స్ ఆఫ్ సినిమానే మారిపోయింది. బట్ ఒకటి స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పగలిగితే చాలు అనేది ఇది బేస్ లైన్. దీన్ని గట్టిగా నమ్ముతా. మీ ఫౌండేషన్ అది కదా. అవును, ఏదైనా చిన్న సినిమా అయినా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే అది పెద్ద సినిమా. ఇవాళ స్త్రీ 2 పెద్ద సినిమానే చిన్న సినిమా. ఇవాళ చిన్న సినిమా అది ఏంటిది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఎమోషను పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ అయితే కనుక వీ డోంట్ నో ద రేంజ్. బట్ హీరోలు ఇప్పుడు ఇవాళ అందరూ ఆల్మోస్ట్ మన టాప్ హీరోస్ అంతా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ హీరోస్ అయిపోయారు. సో వాళ్ళ దగ్గరికి ఏ కథ మీరు ముందు పట్టుకెళ్ళాలన్నా, ఏ పాయింట్ పట్టుకెళ్ళాలన్నా ఆ స్కేల్ ఉంటేనే వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళ మీద పెట్టే బడ్జెట్, ఆ మార్కెట్ ఇదంతా కలిపి డిసైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు లెవెల్ మీ ఆలోచన కూడా ముందు అదే అండి సార్. నేను అసలు నాకు నచ్చిన సినిమా చేద్దాం అనుకుంటాను తప్ప వెళ్ళి అర్జెంటుగా అమ్మో ఇప్పుడు వాళ్ళు నువ్వు అంటే ఏంటి, అసలు నువ్వు అన్నా పర్లే, ఎస్ అన్నా పర్లే, నేను కథ రాసుకున్నా, ఈ కథ నచ్చిన వాళ్ళతో చేసుకుంటా, నచ్చలేదా నా ఇంట్లోనే ఉంటా, బాగుంది లైఫ్ సార్. అసలు అంతకుమించి ఇప్పుడు అది అర్జెంటుగా ఏం కావాలండి, మీరు హ్యాపీగా చాలా సింపుల్ లివింగ్ మీరు. అంటే ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్ సార్. అర్జెంటుగా ఇప్పుడు టెన్షన్ పడిపోయి అలా ఒక సినిమా చేద్దాం, అలాంటి సినిమా ఒకటి చేద్దాం, అలాంటి సినిమా ఒకటి చేద్దాం అనేది. నేను ఎగ్జైట్ అయ్యే ఒక పాయింట్ దొరికితే మాత్రం ఐ విల్ గో అండ్ నాక్ సమ్వన్స్ డోర్. సరే ఇది మీకు బాగుంటుంది అనిపిస్తుంది అని తప్ప. మాకు ఇష్టమైన కాంబినేషన్ మీ ఇద్దరిది దేవిశ్రీ ప్రసాద్, మీరు నన్ను కూడా అడిగాను సార్. సో మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది సార్? నేను అదే బికాస్ దేవి నేను మాడుకున్నప్పుడు కూడా దేవి అంటుంటాడు సార్ ఎప్పుడు మళ్ళా అని. నిజంగా ఈ కథకి ఎందుకో ఐ థాట్ ఫస్ట్ నుంచి అంటూ బాగుంటుందని నమ్మాను సార్ నేను. అంతే తప్ప ఊరికి అతనితో ఒకసారి చేద్దాం, ఇతనితో ఒకసారి చేద్దాం అనేదేం లేదు. సో దేవిది నాకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఇస్తాడు. కథలో రకరకాల సన్నివేశాలు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సాంగ్ కావాలి, ఇక్కడ ఫుల్ మెలడీ కావాలి, ఇన్ని వేరియేషన్స్ ఇవ్వగల దేవి. బట్ ఈ కథకి ఏంటంటే నాకు ఒక సౌండ్, ఒక ఈ కథకే ఒక సౌండ్ డిజైన్ చేయాలి. అది అనిరుద్ధ్ స్ట్రెంగ్త్ అయిన సౌండే నాకు ఈ సినిమాకి కావాల్సింది. అందుకని వెళ్ళా. అది వచ్చిందా? 100% సార్.
వెరీ అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఎందుకో ఫర్ సమ్ రీజన్ బాగా కుదిరింది ఇద్దరికి. దేవి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. దేవితో రేపొద్దున ఇంకో మంచి కథ వచ్చినప్పుడు దేవితోనే చేసి సరే ఉంది, ఇద్దరు ముగ్గురు అందరం మళ్ళీ పని చేయాల్సిందే. మరి ఎప్పటి నుంచి మీది వినిపిస్తున్న వార్తల్లోనే ఉన్న కాంబినేషన్ బన్నీ గారిది, అది ఒకసారి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఎందుకు అలా ఆగింది, అలా మొత్తానికి వార్తల్లో అయితే ఉంటూ వస్తుంది. సో ఎప్పటికైనా మెటీరియల్ అవుతుందా? 100% ఉందండి. బికాస్ మిర్చెప్పుడు నుంచి కలుస్తున్నాను సార్ రెగ్యులర్గా, కానీ సినిమా అవ్వట్లేదు. నేను మిర్చెప్పుడు నాకు పర్సనల్గా ఆయన ఎక్కడో ఫారిన్లో ఇద్దరు అమ్మాయిలతో షూటింగ్లో ఉన్నారంట. వచ్చితో చూశారు సినిమా, చూసి వచ్చి ఆయన ఫ్యామిలీతో చూస్తూ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు కలిపి షో చూశారంట. చూసినప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ సినిమా చూస్తూ అరుస్తున్నారంట. అమ్మ ఇదేం సినిమా అసలు ఆడవాళ్ళు కూడా అరుస్తున్నారు ఈ సినిమాకి. ఇందాక నేను కూడా చెప్పింది మిర్చి అదే. అవును అదొక ప్యాక్డ్ సినిమా, పర్ఫెక్ట్గా డిజైన్ చేసి. అది చూసి నెక్స్ట్ డే కలిసాం ఇద్దరం. ఎంత ఓపెన్గా మాట్లాడారంటే అది సార్ సినిమా అంటే నాకు పుళ్ళు వేసింది, ఆనందం వేసిందండి. అలాంటి సినిమా కదా సినిమా అంటే అని. అప్పటి నుంచి ఎగ్జాక్ట్ అంటే ప్లేస్మెంట్ దొరకలే. ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు నేను ఒక సినిమా తప్ప అది ఎప్పుడూ జరగాల్సిందే. అంత ఫ్రీక్వెంట్గా కలుస్తాం, చిన్న ఐడియాస్ లాక్ చేసుకున్నాం, ఇలా వెళ్తే బాగుంటుంది అని. బహుశా ఐ థింక్ ఇది రేట్ టైమో కదా, ఇప్పుడు మీరు ఖాళీ అయ్యారు, ఖాళీ అవుతున్నారు. లెట్స్ సీ సార్. ఆయన కమిట్మెంట్స్ టైంలో కలిసారా కలవలేదా? రెగ్యులర్ కలుస్తాం. ఆయన నాదొక సాంగ్ రిలీజ్ అయితే మాట్లాడతాం, ఒక్కోసారి ఫ్రీ ఉంటుంది సార్ కలుద్దామా అని సరే కలిసేస్తాం. ఆయన లుక్ ఏదో కొత్తగా ఉన్నప్పుడు పుష్పలో ఇద్దరం కలిసాం. ఊరికి అడుగుతారు అసలు ఎలా ఉంది సార్, ఎలా అనుకుంటున్నారు, చాలా టెన్షన్ చేసిన దానికి కమిటెడ్, ఇలా రకరకాలుగా మాడుకుంటుంటాం కాబట్టి ఆ బాండింగ్ ఉంది. డెఫినెట్లీ చేస్తూ ఉంటుంది. RRRలో ఆయన అద్భుతమైన నటన చూపించారు సార్. ఇద్దరు హీరోలు కాబట్టి ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఈ డిస్కషన్ ఇవన్నీ పక్కన పెడితే, సో ఈ సినిమాలో 2 క్యారెక్టర్లు చేశారు. మొత్తం సినిమా టైటిల్ దగ్గర నుంచి సినిమా ఉంది. సో అతను ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు, వాచకం అన్నీ బాగుంటాయి. అవును. సో ఎలాగ ఫ్యాన్స్ని ఊపైపోతున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో? ఫ్యాన్స్ స్వతహాగానే ఫ్యాన్స్కి ఆయన అంటే అంత ఇష్టమో తెలుసు. ఆయనకు కూడా ఫ్యాన్స్ టైమింగ్ ఉంది, అది కరెక్ట్గా ఎక్కడ వాళ్ళకి హై ఇవ్వాలి అని తెలిసిన ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడే పట్టుకుంటాడు, ఇక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ స్కోప్ ఉందని. సో అంతే తప్ప ఎక్స్ట్రాగా ఊరికే వాళ్ళని అలరించాలి కాబట్టి చేద్దాం ఈ అలాంటి సర్కస్ చేయట్లేదు. ఆయన చేసింది అలరిస్తుంది కదా. 100%. అవి ప్రాపర్లీ డిజైన్డ్. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఈ ఎక్సెల్. ఇద్దరం కలిసి ఇక్కడ మంచి హై దొరికింది తప్ప సపరేట్గా మనం ఊరికే హైలించుకుంటూ వెళ్దామని. అంటే సినిమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఎన్టీఆర్ చెత్తగొట్టేశాడరా, ఎన్టీఆర్ అదరగొట్టేశాడరా, నో డౌట్ సార్. అలా మాట్లాడతారా? మాట్లాడరా? అది అసలు 100%. అసలు అంటే అసలు నాకే ఇంత రిలేషన్ ఉండి నేను క్లోజ్ చూస్తే నేను పెద్దగా ఎన్టీఆర్లా చూడండి ఆయన్ని. నేను సినిమా చూసినప్పుడు నేనే ఒక్కోసారి షూటింగ్ కూడా అనేవాడిని. ఒక్కోసారి ఆ పాత్ర నుంచి ఈ పాత్రకు వచ్చేవాడు, ఏమో వేరే మనిషి ఇచ్చాడు ఏంటి, అంత స్విచ్ ఎలా కొట్టావు నువ్వు అని, ఎక్కేసింది లేవయా ఊరుకో నువ్వు అనేవాడు. సో దాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయండి సినిమాలో మాత్రం. అంటే చిన్న ఎమోషన్ కూడా ఎక్కడ అండర్లైన్ చేయాలో అక్కడ అండర్లైన్ చేసాడు. సో దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిమ్. అది మరి మా ఇద్దరి కాంబినేషన్ వల్ల, మా ఇద్దరు వేవ్ లెంగ్త్ వల్ల కుదిరిందా వి డోంట్ నో. బై గాడ్స్ గ్రేస్ ఫ్యాన్స్కి, మూవీ లవర్స్ అందరికీ బయటకు రాగానే యుల్ ఫీల్ దట్ హై. మీరన్న బై గాడ్ గ్రేస్. ఎస్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇష్టమైన కొరటాల శివ గారు 100% సార్. అద్భుతమైన సినిమాతోటి సార్ మీ మీద వచ్చిన విమర్శలు కావచ్చు, మీ మీద వచ్చినట్టు ట్రోలింగ్ కావచ్చు, సమాధానం ఇవ్వాలి సార్. మళ్ళీ మీ నుంచి శ్రీమంతుడు భరత నేను జనతా గారి మిర్చి ఇలాంటి ఆ పరంపరలో సార్ ఒక మంచి సినిమాలు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.